వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానో అది కేవలం ఆయన కృపని నమ్మి స్తుతిస్తున్నాను. నా పట్ల దేవుడు ఎన్నో మేలు చేశాడు. నా పట్ల, నా కుటుంబం పట్ల, మీ అందరూ కూడా దేవుడు ఎన్నో మేళ్ళు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. అందరూ బట్టి నేను నమ్మి దేవుడు స్తుతిస్తున్నాను. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడున్నాడు. నిర్గమకాండము 9 అధ్యాయం 10-11 వచనాలు చూసుకుంటే అక్కడి నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే దేవుడు 10 తెగుళ్ళు ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి ఐగుప్తు దేశం మీద పంపించినట్టుగా మనం చూసుకుంటూ వస్తున్నాం. ఇందులోది 6వ తెగులు ఏమిటంటే దద్దుర్లు పొక్కులు మాట. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిషుద్ధులను, ప్రేమమండి, కృపామండి, దయాముడిమైన ప్రభావం మీ అప్రంజ పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సభలు మీ పాసనకు వచ్చినానైనా ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి ఇంకా మేము విశ్వాస జీవితంలో ఎలా ముందుకు సాగిపోవాలను నాయన ఈ వాక్యాల ద్వారా మేము ఇంకనూ తెలుసుకొని అనేకమైన విషయాల్లో మేము విశ్వాసంతో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని యేసునామములో ప్రార్థించాడు కొన్నాం తండ్రి. ఫరోకి దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు దేవుడైన యెహోవా. ఈ 6వ తెగులు ఏంటంటే ఒకటి చెప్పాడు. ఆవు బుగ్గి తీసుకుని వచ్చి వాళ్ళ పట్ల ఎలా చేయాలో దేవుడు వివరించాడు అన్నమాట. కాబట్టి వారు ఆవుకు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచారు. ఏం తీసుకుని వచ్చారు? ఆవుకు బుగ్గి. మోషే తీసుకొచ్చాడు? ఆవు బుగ్గి తీసుకుని వచ్చి ఆకాశం వైపు దాన్ని చల్లాడు. ఆకాశం వైపు ఇలా చల్లగానే అది మనుషులకును, జంతువులకును పొక్కులు వచ్చాయి. ఇంకా దద్దుర్లు వచ్చేసాయి. పొక్కులు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ దద్దుర్ల వల్ల శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయారు. మాంత్రికులను శకునగాండ్రును ఫరో రప్పించాడు కదా, వాళ్ళు కూడా ఎదుట నిలవలేకపోయారు అన్నమాట. ఆ దద్దుర్లు పొక్కులు ఆ జంతువుల మీద, ఐగుప్తు జనాంగం మీద వచ్చినప్పుడు ఆ శకునగాండ్రు మాంత్రికులు ఏమి చేయలేకపోయారు. మోషే ఎదుట నిలవలేకపోయారు అన్నమాట. ఆ దద్దుర్లు శకునగాండ్రుకును ఐగుప్తులందరికీ దడ పుట్టించాయి, భయం పుట్టించాయి. అందరికీ అవి వచ్చాయి అన్నమాట. ఈ వచనం ఏం తెలియజేస్తుందంటే తెగులుడు కురుపులు లాగా ఆ దద్దుర్లు వచ్చేసినట్టుగా దాని గురించి వివరిస్తూ ఇది మానవ ఆరోగ్యంపై దేవుని శక్తిని చూపిస్తుంది. దేవుడి శక్తి మానవులపైన ఎలా పనిచేస్తుందో, ఏ తెగులు ఆయన అనుమతిస్తే వస్తుందో ఈ వచనం వివరిస్తుంది అన్నమాట. ఆయనకు సర్వాధికారి కాబట్టి ఆయన సర్వము చేయగలవాడు. సృష్టి యావత్తుని శాసించగలవాడు. మానవులకి, జంతువులకి, పశువులకి అన్నిటికీ కూడా ఆయన అనుమతిస్తే అన్నీ ఆయన శక్తిని బయలుపరుస్తుంది అన్నమాట. ఆయన శక్తి ద్వారా ఏమేమి చేయాలన్నా అవన్నీ నెరవేరుతాయని ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఆయన కొలిమి బూడిదను మాంత్రికులతో సహా ఐగుప్తీయుల మీద విస్తృతమైన వ్యాధిగా మార్చాడు. ఆ కొలిమిలో ఉన్న బూడిదను ఈ మంత్రగాండ్లతో సహా ఐగుప్తీయుల మీద విస్తారమైన వ్యాధిగా మార్చేసే శక్తి గలవాడు. ఆయన శక్తి ద్వారా ఈ కార్యం చేశాడు. విస్తృతమైన వ్యాధిగా మార్చేశాడు దేవుడైన యెహోవా. ఇది సృష్టిపై ఆయన సర్వాధికారత్వాన్ని చూపిస్తుంది అన్నమాట. సర్వ సృష్టిని పరిపాలించే దేవుడికి ఏది అసాధ్యం కాదని, ఆయన ప్రకృతిని కూడా శాసించగలడని, ఏదైనా చేయగల సర్వశక్తివంతుడని మనకి తెలియచేస్తుంది. మరియు దేవుడు తన ప్రజలను విడుదల చేయమని తీర్పులను తీవ్రతరం చేస్తున్నాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడుదల చేయమని చెప్పినప్పుడు ఫరో వినకుండా ఉన్నప్పుడు ఆయన తీర్పులు ఎలా ఉంటాయో, ఎలా తీవ్రతరం చేస్తాడో అది ఈ వచనం ద్వారా మనం తెలియజేయబడుతుంది అన్నమాట. చూసారా, మన జీవితాల్లో కూడా అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. దేవుడు కొన్నిసార్లు మనకి కఠినమైన పరిస్థితులు అనుమతిస్తాడు. కొన్ని కఠినమైన అనారోగ్యాలు కూడా ఆయన అనుమతి ఇస్తాడన్నమాట. ఎందుకంటే మనము మన పిల్లల్ని ఎలా దండిస్తామో అన్నిసార్లు అలా కాదు, కానీ దేవుడు మనం విననప్పుడు, ఒక్కొక్క శోధన వచ్చినప్పుడు దాని నుండి మనం ఆ శిక్షణ ద్వారా కూడా మనం కొన్ని తెలుసుకోవడానికి దేవుడు అనుమతిస్తాడు. ఒకవేళ అది వినకపోతే అది తీవ్రతరం
ఇంకొక శోధన వస్తుంది. ఈ శోధనలు ఎలా జయించాలో కూడా ఆయన మనకి, ఆ శోధన నుండి ఎలా విడుదల పొందాలో కూడా ఆయన మాకు తెలియజేస్తాడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మరి మనం ఎలాగున్నాము, మన హృదయాలు ఎలాగున్నాయి, మరి శోధనలు జయించడానికి దేవుని శక్తిపై, దేవుని యొక్క హస్తానికి, దేవునిపై ఆధారపడుతున్నామా మరి మనం పరిశీలించుకోవాల్సిన వారమేమో. ఇన్ని చేసినప్పటికీ ఫరో యొక్క మొండితనం, ఆయన హృదయం మొండిదైపోయింది. అది ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. మరి నా హృదయం ఈ శోధనలు వచ్చినప్పుడు కూడా దేవుని శక్తిని గ్రహిస్తున్నామా, విశ్వాస జీవితంలో స్థిరముగా ఉంటున్నామా, ముందుకు సాగిపోతున్నామా, విశ్వాసంలో ముందుకు సాగుతున్నామా మనం పరిశీలించుకోవాలి. ఆ బూడిద లేక ఆ మసి ఒక కొలిమి నుండి వచ్చింది. ఎక్కడి నుంచి సార్? కొలిమి నుండి వచ్చింది. బహుశా బానిసత్వం అనే అగ్నిగుండం నుండి, బానిసలుగా ఉన్నారు కదా, బానిసత్వం అనే అగ్నిగుండం నుండి వచ్చి ఉండవచ్చు. అది ఇశ్రాయేల్ అణిచివేత, వాళ్ళని అణిచివేయడం, వాళ్ళకి పరిభారాలు కలిగి చేయడం, వాళ్ళకి అనేకమైన బాధలకు వాళ్ళని గురి చేసినప్పుడు దాని ద్వారా ఈ మసి నుండి తెగులు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మహమ్మారి ప్రకృతిపైనే కాకుండా మానవ శరీరాలపై కూడా దైవిక శక్తి ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నట్లుగా కూడా మనం ఈ వచనం ద్వారా తెలియజేయబడుతుంది మనకి. కాబట్టి మనం ఏ బానిసత్వంలో మనం ఉన్నామో ఆ బానిసత్వం నుండి విడుదల పొందడానికి దేవుడు కొన్నిసార్లు కొన్ని అనుమతించినప్పుడు మనం గ్రహించగల వారమై ఉన్నామా, క్షమాపణ పొందుతున్నామా, మనం పశ్చాత్తాపడి దాని నుండి విడుదల సహాయం చేయి ప్రభా, విడుదల పొందడానికి కృప చూపు ప్రభా అని దైవిక శక్తిపై ఆయన ఆశ్రయిస్తూ ముందుకెళ్తున్నామా. ఈ రాత్రి కాల సమయంలో సహోదరి, ప్రియ సహోదరి, సహోదరుడా మనం పరీక్షించుకోవాల్సిన వారమేనా. గత తెగులులా కాదు, 6 తెగులు చూసుకుంటున్నాం. ఇదివరకు 5 తెగులులా కాకుండా ఇది కురుపులు తెగులుగా ఐగుప్తు ప్రజల శరీరాలను అంతా నేరుగా ప్రభావితం చేసినట్లుగా చూస్తున్నాం. ఇది దేవుని సంపూర్ణ నియంత్రణ, ఆయన చేసిన కార్యము, ఆయన ఎలా చేయమన్నాడు అలా దేవుని సంపూర్ణ నియంత్రణను చూపిస్తుందన్నమాట ఆయన. కాబట్టి ఆయన శక్తి ద్వారా ఈ కురుపులు అనే తెగులు ఐగుప్తు ప్రజలకంతా శరీరాలపై వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఫరో హృదయం కఠినం చేసుకుంటూ ఉన్న సమయంలో ఈ తీవ్రమైన తెగుళ్ళ ద్వారా దేవుడు తన శక్తిని చూపించడం ప్రారంభించాడని అధ్యాయం మనకి తెలియజేస్తుంది. ఈ తీవ్రతరం చేసే ఒక్కొక్క దాన్ని తీవ్రతరం చేస్తున్నాడు అనమాట. తీవ్రతరం చేస్తూ ఫరో హృదయాన్ని కఠినం చేసుకుంటున్న సమయాల్లో తీవ్రతరం చేస్తూ దేవుడు తన శక్తిని అక్కడ ఐగుప్తు ప్రజలకి అందరికీ చూపిస్తున్నాడు అన్నట్లుగా ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇశ్రాయేల్ ప్రజలను కాపాడుకుంటూ వస్తున్న దేవుడు వాళ్ళని విడుదల చేయడానికి అనేకమైన కార్యాలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతకుముందు జరిగిన సూచనలు అనుకరించిన మాంత్రికులు కూడా ఈ గురుపులతో బాధపడిపోయారు. ఆ మాంత్రికులకు కూడా ఈ గురుపులు వచ్చేసాయి. వాళ్ళు మేము చేయలేము, ఈ కార్యం మేము చేయలేమని చేతులు ఎత్తేసినట్టుగా మనం చూస్తున్నాం. గురుపులతో వాళ్ళు కూడా బాధపడ్డట్టుగా మనం చూస్తున్నాం. దీని నుండి, ఈ తెగుళ్ళ నుండి దేవుని వేడుకోమని ఫరో ఎవరికి చెప్పారు? మోషేకి చెప్పినట్టుగా ప్రార్థించమని చెప్పినట్లుగా మనము చూస్తామన్నమాట. మోషే ఆహారాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వ్యాధి నుండి వాళ్ళని, ఆ కురుపులు అనే వ్యాధి నుండి, తెగుల నుండి విడుదల దయచేసినట్టుగా చూస్తున్నాం. మోషే ఎదుట వాళ్ళు నిలవలేకపోయిన మాంత్రికులు ఇలాగా అనేకమైన కార్యాలు దేవుడు అక్కడ చేసినట్లుగా చూస్తున్నాం. మాంత్రికులు కూడా నిలవలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంతకుముందు జరిగిన సూచనలుగా కాకుండా ఇది విస్తృతంగా, తీవ్రంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు వేడుకున్నప్పుడు కూడా ఫరో హృదయం, ఆ కార్యం చూసినప్పుడు కూడా ఫరో హృదయం కఠినమైనట్లుగా చూస్తున్నాం. ఇన్ని సూచనలు, అద్భుతాలు చేశాడు దేవుడు. ఫరో అవిధేయత ఇక్కడ చూస్తున్నాం మనం. దేవుడు నేరుగా వచ్చి విధించిన శిక్ష యొక్క ఆ శిక్షను చూసినప్పుడు కూడా ఫరో హృదయం కఠినమైనట్లుగా చూస్తున్నాం. ఇన్ని తెగుళ్ళు చూసినా, ఇన్ని అద్భుత కార్యాలు చూసినా కూడా ఫరో ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేయడానికి, వాళ్ళని ఐగుప్తు దేశం నుండి పంపించడానికి ఆయన ఇష్టపడనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి మనము ఎలాగుంటున్నాం? మన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మన విశ్వాస జీవితం ఎలా ఉంది? మన కొరత నిబంధనలకు వచ్చాడు ఆయనే, తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడిని నా పాపాల నుండి, శాపాల నుండి, దోషాల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి, అనారోగ్యం నుండి విడిపించడానికి భూలోకాలను పంపించి సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు.
మనం పొందవలసిన దెబ్బలు ఆయన భరించాడు, మనకి రావాల్సిన శిక్షణ ఆయన భరించాడు, మన దోషాలు పాపాలు ఆయన భరించాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం త్యాగం చేసి అమూల్యమైన తన రక్త ద్వారాల ద్వారా నీకు నాకు ఇచ్చిన రక్షణ బట్టి మన దేవుడు ఎంతగానో స్తుతించవలసిన వారమైనా. ఆయన రక్తం ద్వారా సమస్తము, ఆయన శిలువ ద్వారా మనకి సమస్తం ఇచ్చిన దేవుడిని మనం ఎంతగానో ఆరాధించి స్తుతించవలసిన వారమై ఉన్నాం. విశ్వాస జీవితంలో ఆయనపై ఆధారపడుతూ ముందుకు సాగిపోవాలని ఈ వచనం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడి వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిన ప్రేమమైన కృపామైన దయామడుగునే ప్రభువా, మీ అపరించి పాదులకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మీ పాత్రకి వచ్చినానైనా ఈ వాక్యాన్ని మాకు వివరించినందుకు వందనాలు ప్రభావ. ఎన్నో సూచనలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసినప్పటికీ పరవ హృదయం కఠినమైపోయింది ప్రభా. నీవు మా కొరకు ఈ భూలోకంలోకి వచ్చి ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ ప్రభా, మాకు ఇచ్చిన అమూల్యమైన రక్షణ ఇచ్చి రక్షించే నాటి నుండి ఎన్నో అద్భుత కార్యాలు మా విశ్వాస జీవితంలో మీరు చేస్తున్నప్పటికీ మేము ఇంకనూ నాయన మీకు అవిధేయతగా ఉన్నామేమో ప్రభా. ఇంకను లోబడినలో నీవు హృదయాలతో, కఠినమైన హృదయాలతో ఉన్నామేమో. మా హృదయాలు మేము పరీక్షించుకుంటూ నా తండ్రి విశ్వాస జీవితంలో నీలోనైనా ఇంకను అంటకట్టబడి ఉండే కృపని మాకు అనుగ్రహించి మహింపదమని, అటువంటి విశ్వాస జీవితంలో మేమందరూ సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని ఈ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కిలినంగా వేడుకొచ్చినాం తండ్రి. ఆమె దేవుడి వాక్యం దీవించుగాక. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇంకను నన్ను ప్రోత్సహించండి, బలపరచండి. నా విశ్వాస జీవితంలో ఇంకను స్థిరముగా ఉండాలని, ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగాలని నా గురించి ప్రార్థన చేయండి. నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి ప్రార్థన చేయండి. మీ గురించి, మీ కుటుంబాల గురించి, బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాము. నన్ను ప్రోత్సహించండి, బలపరచండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి వాక్యం దీవించుగాక. మీ అందరికీ నా వందనాలు. నేను ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మరొకసారి దీవించుగాక. ఆమేన్.